గుంటూరు లాడ్జ్ సెంటర్లో వెన్నుపోటుకు 2 ఏళ్లు ర్యాలీ నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గ పాలనకు 2 ఏళ్లు పూర్తయ్యాయన్నారు అంబటి రాంబాబు. ఎన్నికల సమయంలో ఎన్ని హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయని దొంగ చంద్రబాబు అంటూ అంబటి ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేతిలో ప్రజలు మోసపోయి 2 ఏళ్లు అయిందన్నారు అంబటి రాంబాబు. దీన్ని చూడలేక సహించలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్నైతే గుజ్జనగోళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తగిలేశారు తెలుగుదేశం వాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తగిలేశారు? సిగ్గుందా మీకు? మాకు 11 సీట్లను ఎగతాళి చేస్తున్నారుగా. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు అంత భయం? మీరు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తగిలేసి మా ముక్కు గోకేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు వాళ్ళ పేపర్లో చూసా, దుష్ప్రచారం చేసే వారి మీదంట కేసులు పెడతారంట. మా మీద పెడితే పెట్టాడు, పత్రికల మీద కూడా పెడతారంట, వీడియో ఛానల్స్ మీద కూడా పెడతా అంట. ఆయనకి భజన చేయాలి. మీరు భజన చేస్తే కేసులు పెట్టడు, భజన చేయకుండా వాస్తవాలు చెప్పారనుకో ఇవన్నీ ఆ వాస్తవాన్ని కేసులు పెడతా అంట. పెట్టు చూద్దాం. కేసులు పెట్టవా? మీడియా మీద కేసులు పెడతావా? వాస్తవాలు చెప్పేటటువంటి కేసులు పెడతావా? ఎందుకంత భయం? మీడియాలో ఒక వాస్తవమో అవాస్తవం వచ్చిందనుకో ఎందుకు భయపడుతున్నావు? నాకు అర్థం కాలేదు. చెప్పాలి కదా నువ్వు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో నువ్వు లేవు. అందువల్ల ఎవరైతే గొంతెత్తి అరుస్తున్నారో మీ అన్యాయానికి వాళ్ళ మీద కేసులు పెడతావు, పత్రికల మీద కేసులు పెడతావు, మనుషుల మీద కేసులు పెడతావు, మీడియా ఛానల్స్ మీద కేసులు పెడతావు. అంటే మీడియా అంతా కూడా భజన చేసే కార్యక్రమం చేస్తే మనం చూస్తూ ఊరుకుంటాడనమాట. 2 సంవత్సరాల పాలన పూర్తయిన తర్వాత నీ మీద వచ్చిన వ్యతిరేకత ఇంత అంతా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకో. దుర్మార్గమైనటువంటి పరిపాలన మీరు చేస్తున్నారు. 2 ఏళ్లకే 5 ఏళ్లలో రావాల్సినటువంటి ప్రజా వ్యతిరేకత వచ్చింది. నేను మనవి చేస్తున్నా, అయ్యా మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పోగొట్టుకున్నాం? అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాడే. ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతి నెల డబ్బులు పడతా ఉన్నాయే. ఆ డబ్బులు మనం ఖర్చు పెట్టుకునే వాళ్ళమే. ఖర్చు పెట్టుకునే మార్కెట్ పెరిగేదే. అన్ని రియల్ ఎస్టేట్ ఎంత బ్రహ్మాండంగా జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. రియల్ ఎస్టేట్ ఉందా? కొనేవాడు ఉన్నాడా? అమ్మేవాడు అల్లాడిపోతున్నారు. మొత్తం ఆర్థిక వ్యవస్థనంతా కూడా కుప్ప కూల్చినటువంటి ఘటనా సమర్థుడు నారా చంద్రబాబు.